అందరికీ నమస్కారం. శ్రీవారి హాస్పిటల్ పేషెంట్ డైరీస్కి స్వాగతం. ఈ పేషెంట్ మీకు చూపించిన పేషెంట్ ఆయాసము, ఎక్కువ గుండె దడ, మెయిన్ కంప్లైంట్ అంటే గుండె దడ, హెడేక్, ఈ కంప్లైంట్స్తో రావడం జరిగింది. ఇంటి దగ్గర అతను బీపీ పల్స్ చెక్ చేసుకున్నాడంట. గుండె మరీ ఎక్కువగా దడ ఉండటాన్ని తట్టుకోలేక ఇమీడియట్గా హాస్పిటల్కి రావడం జరిగింది. డాక్టర్ కృష్ణప్రసాద్ పేషెంట్ని అటెండ్ అయిపోయి ఈసీజీ అది తీయటం జరిగింది. ఈసీజీ చూస్తే సూప్రావెంట్రికులర్ టాకీకార్డియా అంటారు. అంటే ఏంటంటే మన గుండెలో 4 కవటాలు ఉంటాయి, 4 ఛాంబర్స్ ఉంటాయి కదా, పైన ఛాంబర్స్ ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. దీనివల్లే గుండె దడ ఉంటుంది. మనకు మామూలుగా గుండె ఎంత కొట్టుకోవాలి, 70 నుంచి 90, 60 నుంచి 90 మధ్య ఆ విధంగా కొట్టుకోవాలి. అంటే సుమారుగా 70 ఈ రేంజ్లో కొట్టుకోవాలి. కానీ ఇతనికి ఏంటంటే గుండె 170 పైన కొట్టుకుంటూ ఉంది. దీన్ని డయాగ్నోస్ చేసి వెమ్మటనే మెడికల్ కార్డియోవర్షన్ అంటారు, అది చేయటం జరిగింది. ఏమవుతూ ఉంటుందంటే గుండె ఎక్కువ కొట్టుకోవటం వల్ల సడన్గా గుండె ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎక్కువ పని పడిపోయి గుండె మీద అట్లా 170, 180 అట్లా ఎక్కువసేపు కొట్టుకుంటూ ఉంటే 100కు మించి ఏమవుద్దంటే ప్రభావం ఎక్కువ పడిపోయి గుండె ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అది మెడికల్ కార్డియోవర్షన్ అంటారు. అది చేసిన తర్వాత ఆ మానిటర్ను మీరు చూస్తూ ఉంటారు అన్నమాట. సడన్గా గుండె అదేంటి ఎక్కువ కొట్టుకోవటం తగ్గినట్టు మీకు మానిటర్లో అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా పేషెంట్ ప్రాణాలు కాపాడటం జరిగింది. మానిటర్లో చూపించినట్టు గుండె రేటు కూడా తక్కువ వస్తూ ఉంది. ఈసీజీస్, ఇది పేషెంట్ వచ్చినప్పుడు ఈసీజీ, తర్వాత ఇది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈసీజీ, తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 2 గంటల తర్వాత గుండె రేటు నార్మల్కి అయిపోయింది అనమాట. మామూలుగా 75కి అట్లా వచ్చేసింది. సో ఈ విధమైన మెడికల్ ఎమర్జెన్సీస్ అన్నీ శ్రీవారి హాస్పిటల్ దగ్గర మేనేజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ఎమర్జెన్సీసే కాకుండా ఇంకా అన్ని రకాల కార్డియాక్ ఎమర్జెన్సీస్ మేనేజ్ చేయడం జరుగుతుంది. అన్ని కార్డియాక్ ఎమర్జెన్సీస్, ఆయాసం తాలూకు రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్, ఇంకా ఎటువంటి ఎమర్జెన్సీస్ అయినా మేనేజ్ చేయడం జరుగుతుంది శ్రీవారి హాస్పిటల్ దగ్గర. మీరు చూసినట్టయితే ఈ ఈసీజీలో హార్ట్ రేట్ 176 ఉంది. తర్వాత ఇది సేమ్ ఈసీజీ. తర్వాత ఇది ప్రొసీజర్ చేసిన తర్వాత ఈసీజీ హార్ట్ రేట్ మీరు కనుక చూసినట్టయితే 86 ఉంది ఈసీజీ ప్రకారం. ఇది 1 hour తర్వాత మానిటర్ వ్యాన్లో మీకు హార్ట్ రేట్ 75 అని చూస్తుంది పైన అయినటువంటి పేషెంట్స్. ఇటువంటి పేషెంట్స్ చాలామంది పేషెంట్స్ ఇదివరకు ఇక్కడ మేనేజ్ చేయడం జరిగింది. పేషెంట్స్ అందరూ మా మీద పెట్టుకున్న నమ్మకానికి థ్యాంక్ యూ.